రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వాహనదారులకు మరోసారి ఆయిల్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాయి. లీటర్ పెట్రోల్ పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెంచాయి. 4 రోజుల వ్యవధిలో పెట్రోల్ డీజిల్ ధరలు 2 సార్లు పెరిగాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 112కు చేరింది. 4 రోజుల క్రితం లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలు 3 రూపాయలుగా పెరిగాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి ఆయిల్ ధరలు పెరిగాయి. 2022లో ఏప్రిల్ నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపు మారలేదు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటర్కు 2 రూపాయల చొప్పున తగ్గించాయి. తాజాగా ఉద్రిక్తత నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం వాటిని ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది. కానీ 4 రోజుల వ్యవధిలోనే ధరలు 2 సార్లు పెరగడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మిడిల్ ఈస్ట్ యుద్ధ సమయంలో భారతదేశంలో ఇంధన వస్తువులకు సంబంధించి ఆర్థిక అవసరాలు పరిస్థితి మీద కేంద్రం స్పందిస్తూ సఫిషియంట్ పెట్రోల్ డీజిల్ ఉంది, ఎటువంటి ప్యానిక్ అనేది అవసరం లేదు అనే విషయాలను తెలియజేసింది. కొన్ని సందర్భాల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయంటూ ప్రయాణికులంతా వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టినటువంటి సందర్భంలో అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాలను చాలా స్పష్టంగా తెలియజేసింది. ఎటువంటి ఇబ్బంది అనేది లేదు, స్టాక్ పరమైనటువంటి సమస్యలు అనేవి లేవు, కంగారు పడొద్దు, సఫిషియెంట్ గా పెట్రోల్ డీజిల్ ఉంది అని చెప్పింది. కానీ ఉంది అని చెబుతూనే ఈ మధ్య కాలంలో వరుసగా షాకులు ఇవ్వడం జరిగింది. గతంలో ఎల్పిజి గ్యాస్లకు సంబంధించి, కమర్షియల్ గ్యాస్లకు సంబంధించి ఒక్కసారిగా ఊహించని రీతిలో రేట్లను పెంచిన తర్వాత ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కు సంబంధించి కూడా వాహనదారులకు భారీ షాక్ అనేది ఇచ్చింది. రీసెంట్ గానే 4 రోజుల క్రితం లీటర్ పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయలకు ధరలు పెంచడం జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి సంక్షోభం నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ముడి ఆయిల్ ధరలు పెరిగాయి. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపు మారలేదు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటర్ 2 రూపాయల చొప్పున తగ్గించాయి. ఇక ఇప్పుడు ఈ ఉద్రిక్తల నేపథ్యంలో ఇంధన ధరలు పెరుగుతాయంటూ వచ్చినటువంటి వార్తలకు ఆజ్యం పోస్తూనే ఇప్పుడు 3 రూపాయల లీటర్ మీద పెట్రోల్ డీజిల్ కు సంబంధించి 3 రూపాయలను పెంచింది. ఇప్పుడు మరొకసారి మరలా ధరలు పెంచడం జరిగింది. లీటర్ పైన పెట్రోల్ పైన 86 పైసలు, డీజిల్ పైన 83 పైసలను పెంచడం జరిగింది. అంటే 4 రోజుల వ్యవధిలోనే 2 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ఇప్పుడు ప్రయాణికులు మరొకసారి షాక్ గురవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీని అందరికీ కూడా కారణం పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం తర్వాత అక్కడ క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు పెరగడంతోనే ఇక్కడ రేట్లు పెంచడం జరుగుతుందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇది వాహనదారులు కొంత భారంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. లీటర్ పైన ఎక్కువ డీజిల్ పెట్రోల్ మీద నడిచేటువంటి వ్యవస్థలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీస్ కు సంబంధించి అయినా, లేకపోతే పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ కు సంబంధించినటువంటి యాజమాన్యాలకు ఇది కొంత షాకింగ్ గానే మారిందని చెప్పాలి. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.